అన్ని ఉన్నా అల్లు నోట్లో వస్తేనే ఒక సామెత ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఇటువంటి పేర్లలో ఉంటుంది కనుక మనం కరెక్షన్ ఇచ్చాం. ఇచ్చినటువంటి మినిమం ఒక 20 రోజులకంతా ఎప్పుడో 6 నెలల క్రితం చూసిన అమ్మాయి ఇవ్వము అని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళా ఇవ్వడం, ఆటోమేటిక్ గా మ్యారేజ్ జరిగిపోవడం జరిగింది. అతని యొక్క సక్సెస్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అతని యొక్క అడ్రస్ కూడా ఇస్తున్నాను. టి రమేష్, హౌస్ నెంబర్ 10-6-71, భానుప్రకాష్ నగర్, ఆపోజిట్ పూజిత హాస్పిటల్, గాజువాక, విశాఖపట్నం. తెలుసుకోవచ్చు. న్యూమరాలజికల్ గా డిలే డిస్టర్బెన్స్ అవుతున్న వాళ్ళు పేర్లలో సంఖ్యాబలం ప్రకారం కరెక్ట్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అవ్వచ్చు అనేది ఇతని యొక్క స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే లింగేశ్వర్ గారు, న్యూమరాలజీ గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ గోల్డ్ టైమ్ అండ్ న్యూమరాలజీ. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. చదువులమ్మ బడిలో బంగారు తల్లి. బాలిక చదువు భావితరానికి వెలుగు. టీచర్ చెప్పే పాఠమే విజ్ఞానం. మరుగుదొడ్డి ఉంటేనే ఆరోగ్యం. టీచర్ క్లాస్ రూమే కాదు, టాయిలెట్ ఉంటేనే స్కూలు. స్కూల్లో టాయిలెట్ ఉంటేనే ఆమెకు ఆరోగ్యం, ఆత్మగౌరవం. ప్రతి బడిలో టాయిలెట్ ప్రతి అమ్మాయి డిమాండ్. ఇది ఐ న్యూస్, ఐ డిమాండ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. తుంగభద్రకు భారీగా వరద నీరు చేరుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన. చురుగ్గా సిటీ లైట్ సహాయక చర్యలు, ఆచూకీ తెలియని వారి కోసం. కాసేపట్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. శనివారం సాయంత్రం వరకు స్వీకరణ. ఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలు, నెలవంక కోసం ఎదురుచూపులు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల జర్నీ. ఫ్యామిలీతో చక్కర్లు కొట్టేందుకు సోలార్ కార్ రెడీ. తుంగభద్రకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురిసిన వర్షాలతో నీటి మట్టం 57 అడుగులకు చేరింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యన అందిస్తారు. సత్యన చెప్పండి, తుంగభద్ర జలాశయం గరిష్ట నీటి మట్టం ఎంత, వరద నీరు ఏ స్థాయిలో చేరుతోంది? గుడ్ మార్నింగ్ ప్రతిభ.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతుంది. అయితే తుంగభద్రకు సంబంధించి మొత్తం డ్యామ్ యొక్క కెపాసిటీ 100 టీఎంసీలు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 60 టీఎంసీల వరకు నీళ్లు చేరాయి. ఇంకా పెద్ద ఎత్తున తుంగభద్ర డ్యామ్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇలాగే మరొక 4-5 రోజులు ఇంట్లో అలాగే ఉంటే ఇక వారం రోజుల్లో తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంటుంది. మొత్తం 100 టీఎంసీలకు తుంగభద్ర డ్యామ్ కలకలాడే అవకాశం ఉంది. ఇప్పటికీ తుంగభద్ర జలాశయానికి దాదాపు 65,000 క్యూసెక్ల నీళ్లు ఇంట్లోగా వచ్చి చేరుతుంది ప్రతిభ. ఇదే విధంగా చేరితే మాత్రం పూర్తి స్థాయికి నీటి మట్టం చేరి అక్కడి నుంచి కిందికి నీళ్లు వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి చేరుతున్నటువంటి నీటి మట్టంతో వరద నీటితో కిందికి నీళ్లను వదులుతా ఉన్నారు. ఇప్పటికీ తుంగభద్ర డ్యామ్ నుంచి 650 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతా ఉన్నారు. అంటే తుంగభద్ర దిగువ కాలువకు 350 క్యూసెక్లు, తుంగభద్ర ఎగువ కాలువకు మరొక 300 క్యూసెక్ల నీటిని వదులుతా ఉన్నారు. తుంగభద్ర దిగువ కాలువకు సంబంధించిన వస్తున్నటువంటి నీటితో దిగువ కాలువ రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. ఎస్ఎల్సీ ఆయకట్టు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే విధంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో సుంకేశ్ల రిజర్వాయర్ కూడా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. సుంకేశ్వర రిజర్వాయర్ యొక్క నీటి కెపాసిటీ కేవలం 1.2 టీఎంసీలు మాత్రమే. అయితే వచ్చినటువంటి వరద నీరుతో సుంకేశ్వర జలాశయం కూడా ఆ నీటితో కలకలాడుతోంది. దీంతో అక్కడి నుంచి కూడా కేసీ కెనాలకు మరో 300 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతా ఉన్నారు. కేసీ కెనాలకు నీటిని వదులుతుండడంతో కేసీ ఆయకట్టు రైతులు కూడా ఆయకట్టుకు సంబంధించిన అప్పుల్లో బిజీ అయిపోతున్నారు. ప్రతిభ. రైట్ సత్యన్న, థ్యాంక్ యూ. కాల్పుబడిన ద్రోణి స్థిరంగా కొనసాగుతూ ఉండటంతో నేడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండటంతో ఇప్పటికే కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా, ఉత్తర కోస్తా తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కూడా కదులుతూ ఉండటంతో 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిటీలైట్ శిథిలాల క్రింద ఇంకా 2 లేదా 3 ఉండొచ్చని అభిప్రాయపడ్డారు జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు. ఆయన ఉదయం సహాయక చర్యలను పర్యవేక్షించారు. హోటల్ కింద ఉన్న వారికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు శిథిలాలను నెమ్మదిగా తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాళ్ళు మన హోటల్ సిబ్బంది చెప్తున్న దీన్ని బట్టి ఇంకొక 2 ఈ రబుల్ కింద ఉండొచ్చు అని వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు బయటకు రాలేదు, హాస్పిటల్లో లేరు అండ్ డెడ్ బాడీస్ లో కూడా లేరు కాబట్టి డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం కొంచెం ఈ డెబ్రిస్ రిమూవల్ కార్యక్రమం కొంచెం కేర్ఫుల్ గా చేస్తున్నాము. ఎందుకంటే ఏదన్నా నైట్ లో మిరకిల్ జరిగినట్టు ఏమైనా వాళ్ళు కూడా ఏమన్నా సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఉందేమో అనే ఉద్దేశంతో అన్ని ప్రికాషన్స్ తీసుకుని మనం డెబ్రిస్ రిమూవల్ చేస్తున్నాము. సో వన్స్ ఒక 2-3 అవర్స్ లో ఈ కిచెన్ అండ్ అదర్ ఏరియాస్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమీ లేదు అని కన్ఫర్మ్ అయితే కనుక డెబ్రిస్ రిమూవల్ వేగవంతం చేస్తాం. సో బై లేట్ ఈవినింగ్ మనం ఈ డెబ్రిస్ రిమూవల్ కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు రకరకాల డిఫరెంట్ మెంబర్స్ తో మాట్లాడినప్పుడు డిఫరెంట్ గా చెప్తున్నారు. బట్ జనరల్ గా మేము కొంచెం క్రాస్ సెక్షన్ అందులో సర్వైవ్ అయిన వాళ్ళందరితో మాట్లాడితే 2 పేర్లతో సహా 2 చెప్తున్నారు. ఒకతను బిర్యానీ చేసే అతను, ఒకతను టీ అది తయారు చేసే అతను పేర్లతో సహా చెప్తున్నారు. సో అది మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఏదైనా వాళ్ళు సర్వైవల్ ఛాన్స్ ఉందేమో అని. వన్స్ అది కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ ఫర్దర్ డెబ్రిస్ రిమూవల్ వేగవంతం చేస్తాం. ఇక సిటీలైట్ హోటల్ ప్రమాదంలో తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి హోటల్ మేనేజర్ టీ తయారు చేసే వెంకటేష్ కనిపించడం లేదు. నిన్నటి నుంచి తన భర్త గురించి వాకప్ చేస్తున్నా ఎలాంటి సమాచారం లేదని వెంకటేష్ భార్య వాపోయింది. శిథిలాల క్రిందే వెంకటేష్ చిక్కుకొని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. నుంచి నిన్న 7 గంటలకు వచ్చినాము. ఇట్లా పడంగానే నిన్న నుంచి ఏది ఆజుకు లేదు, ఎక్కడ ఏం అడ్రస్ లేదు. ఇంతవరకు అక్కడ ఏం తెలుసలేదు, ఇక్కడ ఏం తెలుసలేదు. సార్ జర తొందరగా చూపండి. టీ మాస్టర్ 8 ఏళ్ల నుంచి చేస్తుండు. వెంకటేష్. నా పేరు సాయమ్మ. మాట్లాడించలేరు కదా సార్, ఏం మాట్లాడించలేరు, ఏం తెలియనిస్తలేరు. నిన్న నుంచి గోదావరిలో పడుతున్నాం కూడా ఎవరు ఏం చెప్తలేరు.
ఎక్కడ ఎలాంటిది లేదు. ఆ మంచి ఆజుకు అనేదే మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. లేదు, సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ పెట్టుకోడు, ఆడ బట్టి కాడ ఉంటే బాగుంటది గరిమి కాడ అని పెట్టుకోడు ఫోను. సిటీ లైట్ హోటల్ వద్ద సహాయ కార్యక్రమానికి ఈ రాత్రి వరకు పూర్తి కావచ్చని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. తెల్లవారుజామున ఒక వ్యక్తిని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం సభ్యులు రక్షించారు. శిథిలాల క్రింద మరో 3 చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 13 మంది చనిపోగా 20 మంది గాయపడ్డారు. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఈ కార్నర్లో లాస్ట్ నైట్ ఎట్ అబౌట్ 1 o'clock వీ ఫైండ్ అవుట్ 1 person. అతను సర్వైవల్లో ఉన్నాడు. ఇంకా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి వీఆర్ ఫైండింగ్ అవుట్. లాస్ట్ నైట్ వరకు కూడా 13 మంది మృతి చెందడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఒక 20 మంది వరకు గాయాలతో బయటపడడం జరిగింది. వాళ్ళందరికీ గాంధీ హాస్పిటల్లో తరలించాం. గాంధీ హాస్పిటల్లో వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏమైనప్పటికీ కూడా రాత్రి వరకు కూడా ఈ కొనసాగింపు జరుగుతుందన్నమాట. సిటీ లైట్ హోటల్ కింద బాధితులు ఉన్నారన్న అనుమానంతో శిథిలాలను నెమ్మదిగా తొలగిస్తున్నారు. సహాయక చర్యలపై తాజా పరిస్థితి మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ఈ సహాయక కార్యక్రమాలు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది? ఎంతమంది ఇంకా శిథిలాల క్రింద ఉండే అవకాశం ఉంది? ఇంకా శిథిలాల కింద ఇంకెవరో ఎంతమంది చిక్కుకున్నారనేది కూడా ఇంకా అనుమానాస్పదంగానే మారింది. ప్రస్తుతానికి సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు దీనికి సంబంధించి వీరంతా గల్లంతైనటువంటి వారి కుటుంబ సభ్యులంతా కూడా అధికారులకు వచ్చి తమ వారు చిక్కుకున్నారని చెప్పేసి కూడా అధికారులకు వచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం వంట మనిషిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ తప్పిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే మీ కొడుకు ఏం చేస్తుంటాడు, అంటే ఎప్పటి నుంచి అంటే దీంట్లో చిక్కుకున్నాడు? సంవత్సరం నుంచి ఇక్కడనే ఉంటాడు. ఏం పని బిర్యానీ ఎత్తాడట ఈడ ఈ హోటల్, వంట పని చేస్తాడు. నాకు ఒక్కడే కొడుకు, ఫోన్ ఉన్నది అతని దగ్గర ఏమన్నా? కానీ ఖరాబ్ అయిందట, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అతను ఆచూకీ లభించడం లేదని మీరు ఏమైనా అధికారులతో మాట్లాడడం జరిగిందా? వాళ్ళ నుంచి మీకు ఎటువంటి స్పందన? మేము ఆడ వార్తలు చూసిడికి వచ్చినాం. నేను కలెక్టర్ తోటి మాట్లాడినా, మళ్ళీ ఇలా ఆయన కూడా ఆయన వాళ్ళు మా ఆయనతోటి మాట్లాడినా. నిన్నటి నుంచి ఇన్న కూర్చుంటున్నాం. ఈ వరకు కూడా నా కొడుకు దొరకలేదని మాట్లాడిన. ఈ వరకు కూడా నా కొడుకు అతనే దొరకలే. ఈ వరకు నాకు ఒక్కడే కొడుకు. వాళ్ళ బాప అన్న మంచిగా ఉండదు. వాళ్ళ మీద నిన్న బతుకుదేరు. వారంతా కూడా కన్నీరు మున్నెరవుతున్నటువంటి పరిస్థితి. తమ వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభిస్తే తమకు తెలిపాలంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం కూడా సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. సిఎస్ఎఫ్ తో పాటు ఇటు దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా ఈ సంబంధించి ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ మధ్యాహ్నం వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ సహాయక చర్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అంటే సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, మొత్తం అంటే ఇంకెంతమంది దీంట్లో చిక్కున్నారు? లాస్ట్ 12:30కి ఎర్లీ మార్నింగ్ 12:30కి మనం ఒక అతన్ని సర్వైవ్ చేయగలిగాము. వీళ్ళు ఇక్కడ హోటల్ సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం ఇంకొక 2 మిస్ అయ్యారని చెప్తున్నారు. ఆ 2 గురించి మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళుతున్నాము. సో వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనే ఉద్దేశంతో మనం స్లోగా ఆపరేషన్స్ చేస్తున్నాం. సో ఒకసారి ఒక 2-3 అవర్స్ లో అది క్లారిటీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా కొంచెం స్పీడప్ చేసి ఇదంతా రిమూవ్ చేయడం జరుగుతుంది. 19 గంటల నుంచి కూడా ప్రాణాలతో కొట్టుమింటాడుతూ నిన్న అర్ధరాత్రి దీనికి సంబంధించి ఒక అతను సజీవంగా బయటపడడం జరిగింది. అంటే ఇంకా అటువంటి వారు ఎవరైనా చిక్కుంటారని చెప్పేసి సిఎస్ఎఫ్ నుంచి కానీ ఇతర రెస్క్యూ టీమ్స్ సంబంధించి మీకు ఎటువంటి సమాచారం ఉందా? రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎలా కొనసాగుతుంది, అంటే మొత్తం ఈ ప్రక్రియ అంతా ఎప్పటి వరకు ముగిసే అవకాశం? ఇప్పుడు మనం అసెస్ చేయలేము. ఇప్పుడు యాక్చువల్ గా లైఫ్ ఎలా ఉంది అనే దాని మీద డిఫరెంట్ ప్రోబ్స్ పెట్టి డిఫరెంట్ ప్లేసెస్ లో హోల్స్ పెట్టి చెక్ చేస్తారు. సో దాని ప్రకారం మనకి పాజిటివ్ ఇదేం లేదు. బట్ ఇక్కడ 2 మిస్ అయ్యారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు అనే అసంప్షన్ తోనే మనం కేర్ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నాం. సో ఒక 3 అవర్స్ పడుతుంది మనకి ఆ పై లేయర్స్ అవన్నీ తీసి 1 by 1 తీసుకుంటూ మనం వెళ్ళడానికి. ఒకసారి మనుషులు ఏమన్నా ఉంటే కనుక రెస్క్యూ చేయగలిగితే బెస్ట్. సో అలా లోపల ఎవరూ లేరు అని ఒక నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు మిగతా రిమూవల్ ఫాస్ట్ గా చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు మొత్తం కూడా సిఐఎస్ఎఫ్ రెస్క్యూ టీమ్ అనేది కూడా సాహసోపేతంగా ఇక్కడ దీనికి సంబంధించి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి టీమ్స్ కూడా రెస్క్యూ టీమ్స్ జిహెచ్ఎంసీలో కొరవడంతో సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేకపోయారు. ఇప్పటికైనా ఈ ఘటన తర్వాతనైనా జిహెచ్ఎంసీగా అటువంటి రెస్క్యూ టీమ్స్ ఏమన్నా
ఏర్పాటు చేయాలి? నిన్న ఈ అంశం మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ తరపు నుంచి మ్యాన్ పవర్ ఇవ్వగలం, మెటీరియల్ ఇవ్వగలం, ఎక్విప్మెంట్స్ ఇవ్వగలం. బట్ ట్రైన్డ్ ఫోర్స్ ఎయిదర్ పోలీస్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాలి.